హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అది కూడా గోధుమ పిండితో కరకరలాడే కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం గోధుమ పిండితో చేసిన కానీ చూడండి కజ్జికాయలు ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా. అలాగే ఇందులో మనం పెట్టిన స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసామంటే మనం గోధుమ పిండితో చేసిన కానీ కజ్జికాయలు చాలా క్రిస్పీగా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో అయితే 2 కప్పుల గోధుమ పిండి. ఈ గోధుమ పిండిని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత చివరిలో పొట్టు మిగిలితే దీన్ని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఈ జల్లించుకున్న గోధుమ పిండిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ 1 కప్పు వేసుకొని ఇందులో 1 కప్పు నీళ్లు కూడా పోసేసి ఒకసారి కలిపేసుకోండి. 1 కప్పు రవ్వ అంటే వెయిట్ మెజర్మెంట్లో అయితే 170 గ్రామ్స్ 170 గ్రాముల రవ్వ తీసుకున్నాను. బాగా కలిపేసుకుని ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఇది నానేలోపు మనం లోపల స్టఫింగ్ తయారు చేసుకున్నాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 కప్పు పల్లీలు వేసుకుని లో మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. పల్లీలు వెయిట్లో వచ్చేసి 150 గ్రాములు 150 గ్రామ్స్ పల్లీలు తీసుకున్నాను. పల్లీలని ఈ విధంగా బాగా వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు కూడా వెయిట్లో వచ్చేసి 150 గ్రామ్స్ 150 గ్రాములు నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వుల్ని చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నువ్వులు వేగిపోయాయి కదా, ఈ నువ్వుల్ని కూడా మనం పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద గ్రైండ్ చేసామనుకోండి ఇది ముద్దగా అయిపోతుంది. అందుకని పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని వీటితో పాటుగా 1/2 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, వెయిట్లో వచ్చేసి ఇవి 60 గ్రాములు 60 గ్రామ్స్ ఉన్నాయి. అలాగే 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, ఇవి కూడా 60 గ్రామ్స్. ఇంకా 5-6 యాలకులు కూడా వేసేసి కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో తురుముకున్న బెల్లం ఒకటి, ఇంకొక 1/2 కప్పు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 200 గ్రాముల బెల్లం వేశాను. మీరు ఇంకా తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 250 గ్రామ్స్ 1/2 కిలో వరకు బెల్లం వేసుకోవచ్చు. 1.5 కప్పుల వరకు బెల్లం వేసుకోవచ్చు. ఈ బెల్లం అంతా కూడా పొడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ పొడిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల బెల్లం అంతా కూడా పొడిలో బాగా కలిసిపోతుంది. మరి ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దు. మధ్య మధ్యలో ఆపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. మీరు ఫాస్ట్గా గ్రైండ్ చేస్తారనుకోండి ముద్ద కట్టేస్తుంది. మధ్య మధ్యలో ఆపుకుంటూ మధ్య మధ్యలో చేత్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే చక్కగా మీకు పొడి పొడిగా వస్తుంది. గ్రైండ్ చేసుకున్న పొడంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నేనైతే 2 సార్లుగా గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన 2 వాయిలు కూడా మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, కజ్జికాయల్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ని నీళ్ళతో తొలిపేసుకోండి. ఆ పొడి లేకుండా, మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఏమీ లేకుండా నీళ్ళతో తొలిపేసుకుని నానబెట్టుకున్న రవ్వ వేసుకోవాలి. నీళ్ళతో సహా వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. మనం జల్లించి పెట్టుకున్న 2 కప్పుల గోధుమ పిండిలో 2 చిటికెల సాల్ట్ వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నూనె అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ముందు చుట్టూ ఉన్న పొడి పిండిని ఆ నూనె పైన వేసామంటే వెంటనే చల్లగా అయిపోతుంది. చేత్తో రబ్ చేస్తూ చూడండి ఈ విధంగా 2-3 నిమిషాల పాటు పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా పిండికి నూనె పట్టించడం వల్ల కజ్జికాయలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా బాగా కలిపేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోండి, ఎక్కువేమీ అవ్వదు. మొత్తం వేసేసుకుని ఈ పిండిలో ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందైతే ఆ రవ్వ గ్రైండ్ చేసిన మిశ్రమం ఉంది కదా, దాంతోనే కలుపుకోవాలి. నీళ్ళు ఏమి పోయొద్దు. ఇది కొంచెం దగ్గరగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. నేను మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసేసి తొలిపేసి ఆ నీళ్లు పోస్తున్నాను. కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి. నీళ్ళు అయితే చూసుకుంటూ పోసుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ సాఫ్ట్గా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి పైన 1 టీ స్పూన్ నూనె వేసేసి పిండి అంతా పట్టించేసేయండి. అన్ని వైపులా కూడా ఈ నూనె పట్టించేసేయాలి. పిండి ఆరిపోకుండా. వాతావరణం కూడా చల్లగా ఉంది కదా, త్వరగా పిండి ఆరిపోతుంది. పిండి అంతా పట్టించేసి ఇంకా వెంటనే మనం కజ్జికాయలు చేసేసుకోవడం. ఇంకా నానపెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం రవ్వ నానపెట్టాం కాబట్టి ఇంకా పిండిని నానపెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెం పిండి ముద్దలు తీసుకోండి. మరి పెద్ద పెద్దవి కాకుండా. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి.
ఇప్పుడు చపాతీ ముద్దని ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకుని కొంచెం కొంచెం నూనె అద్దుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. నూనె మరీ ఎక్కువ అవసరం లేదు, 1-2 చుక్కలు నూనె వేసుకుంటే సరిపోతుంది. అలాగే చపాతీ కర్రకు కూడా కొంచెం నూనె రాసేసుకోండి. మరీ లావుగా కాకుండా అలాని మరీ పల్చగా కాకుండా చపాతీ ఒత్తుకోవాలి. మనం తీసుకున్న కజ్జికాయ చెక్క సైజుని బట్టి చపాతీ చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం మందం ఉండేలాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయ చెక్క తీసుకుని కజ్జికాయ చెక్క పైన గోధుమ పిండి చల్లుకోవాలి. చల్లేసుకుని అంతా స్ప్రెడ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం రోల్ చేసుకున్న చపాతీ వేసుకోవాలి. కజ్జికాయల చెక్క లేని వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ కజ్జికాయ చేసినప్పుడు చూపిస్తాను. దీంట్లో మనం తయారు చేసుకున్న స్టఫింగ్ ఒక 2 స్పూన్లు పెట్టేసుకోండి. కొంచెం నిండుగా పెట్టుకుంటేనే బాగుంటుంది. అలాగే ఈ పొడి చూడండి, అంచుల మీదకి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం చేతిని తడుపుకొని నీళ్ళతో తడుపుకొని అంచుల మీద ఈ నీళ్ళతో అద్దుకోవాలి. నీళ్ళతోనండి, నూనెతో కాదు, నీళ్ళతోనే అద్దుకోవాలి. ఇప్పుడు నిదానంగా క్లోజ్ చేసేసుకోండి. అంచుల్ని బాగా తడిపిన తర్వాత క్లోజ్ చేసుకోవాలి. గట్టిగా నొక్కేసుకోండి. 2 కూడా అంటుకునేలాగా గట్టిగా నొక్కేసి ఈ ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకోవాలి. ఈ తీసేసిన పిండిని ఎప్పటికప్పుడు ఒక బాక్స్లో వేసేసుకోండి. గిన్నెలో విడిగా పెట్టద్దు, బాక్స్లో పెట్టేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. కలిపిన పిండి అయిపోయిన తర్వాత వీటితో మనం మళ్ళీ కజ్జికాయలు చేసుకోవచ్చు. నిదానంగా ఓపెన్ చేసుకుని తీసేసుకోండి. మనం పొడి చల్లాం కదా, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. గోధుమ పిండి చల్లాం కదా, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇలాగే మిగిలిన కజ్జికాయలన్నీ చేసుకోవాలి. కజ్జికాయ చెక్కలేని వాళ్ళు చిన్న చపాతీ చేసేసుకుని ఇంకా మీకు రౌండ్గా రావాలనుకుంటే బాక్స్ మూతతో కట్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి. ఇప్పుడు అంచుల్ని కొంచెం నీళ్ళతో తడుపుకోవాలి. దీనికి సరిపడా స్టఫింగ్ పెట్టేసి నిదానంగా క్లోజ్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ అంచుల మీదకి వచ్చిందనుకోండి, కజ్జికాయలు మనం నూనెలో వేసినప్పుడు ఓపెన్ అయిపోతాయి. అందుకని అంచుల మీదకి రాకుండా నిదానంగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఓపెన్ అయిపోకుండా వేలుతో ప్రెస్ చేసేసేయండి. ఇంకా మీరు కావాలంటే ఫోక్ తీసుకుని ఫోక్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే డిజైన్ లాగా ఉంటుంది, అలాగే చక్కగా అంటుకుపోతాయి. నిదానంగా ఫోక్తో ఇలా మార్క్స్ చేసుకుంటే మీకు కజ్జికాయ ఇలా చేతితో కూడా చేసుకోవచ్చు చెక్కలేని వాళ్ళు. ఇలా తయారు చేసుకున్న కజ్జికాయలన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుని ఇవి ఆరిపోకుండా ఒక క్లాత్తో కవర్ చేసుకోవాలి. కజ్జికాయలు వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడిన నూనెను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు కాగనివ్వాలి. నూనె మరీ వేడెక్కిపోకూడదు, మధ్యస్థంగా వేడెక్కాలి. నూనె మరీ వేడెక్కిపోయింది అనుకోండి, మనం కజ్జికాయలు వేయగానే రంగు వచ్చేస్తాయి. గోధుమ పిండితో చేస్తున్నాం కదా, కజ్జికాయలు వేయగానే కాలినట్లుగా ఎర్రగా రంగు వచ్చేస్తాయి. అందుకని నూనె మధ్యస్థంగా కాగితే సరిపోతుంది. ఈ కజ్జికాయలు వేసిన తర్వాత ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా కజ్జికాయల పైన నూనె పోసుకుంటూ ఆ పచ్చదనం తగ్గిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఫ్లేమ్ అయితే లో మీడియంలో పెట్టే కాల్చుకోవాలి. అప్పుడే మనకి కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. హైలో కానీ మీడియంలో కానీ కాదు, మీడియం కంటే కొంచెం తక్కువ, లో కంటే కొంచెం ఎక్కువ పెట్టేసుకుని ఇవి మంచి రంగు వచ్చేంత వరకు కాలనివ్వాలి. 2 వైపులా కూడా చూడండి, ఈ విధంగా 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాలనివ్వాలి. గోధుమ పిండి కదా, కజ్జికాయలు కొంచెం ఎర్రగానే వస్తాయి. ఈ విధంగా 2 వైపులా బాగా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా గోధుమ పిండితో కజ్జికాయలు. ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలన్నీ కాల్చుకోవాలి. ఫ్లేమ్ అయితే లో మీడియంలోనే ఉండాలి, అస్సలు హైలో కానీ మీడియంలో కానీ పెట్టద్దు. కజ్జికాయలు నూనెకి సరిపడా వేసేసుకుని పైనుంచి ఈ విధంగా నూనె పోసుకుంటూ పచ్చినం తగ్గిన తర్వాత రెండో వైపు తిప్పుకొని లో మీడియం ఫ్లేమ్లోనే బాగా ఎర్రగా కాలనివ్వాలి. అప్పుడే మనకి గోధుమ పిండితో చేసినా కానీ కజ్జికాయలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఒక్కొక్కసారి కజ్జికాయలు నూనెలో వేసినప్పుడు ఓపెన్ అయిపోతూ ఉంటాయి, లేదా లైట్గా పగుళ్ళు వస్తూ ఉంటాయి. అప్పుడు వెంటనే నూనెలోంచి తీసేయండి, లేదంటే నూనె పాడైపోతుంది. బయటకు తీసిన తర్వాత కొంచెం గోధుమ పిండిలో నీళ్లు పోసి కలిపేసుకుని చిక్కటి పేస్ట్ లాగా చేసి ఆ ఓపెన్ అయిన చోట కానీ పగిలిన చోట కానీ రాసుకోవచ్చు. నాకైతే చూడండి ఇక్కడ పగిలింది. ఆ తయారు చేసుకున్న ఆ గోధుమ పిండి పేస్ట్ని అప్లై చేసేసి ఈ పిండి కొంచెం ఆరిన తర్వాత ఆ పచ్చదనం తగ్గిన తర్వాత నూనెలో వేసి కాల్చుకోవచ్చు. పిండిని అయితే కొంచెం చిక్కగా ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీకు కజ్జికాయలు బాగా క్రిస్పీగా వస్తాయి, అలాగే నూనెలో వేసినప్పుడు పగలకుండా చక్కగా వస్తాయి. నేను ఇందాక పిండి అంటించింది కజ్జికాయ చూడండి, అంటించిన తర్వాత కాల్చితే మీకు చక్కగా మనకి ఇంకా ఓపెన్ అయిపోదు అనమాట. మధ్యలో ప్యాచ్ వేసాను కదా, మీకు అది ప్యాచ్ వేసినట్లు కూడా తెలియట్లేదు. చూడండి, కజ్జికాయలు చేయడానికి నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నానండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు ఎప్పుడూ చేసినా కానీ కజ్జికాయలు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. లోపల స్టఫింగ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం అయితే నాకు 35 కజ్జికాయలు వచ్చాయి. ఇవి వేడి తగ్గిన తర్వాత 8 డబ్బాలు స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. మరి ఈ కజ్జికాయల రెసిపీని మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.